తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ ప్రయాణికుల కోసం ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రౌండ్ ట్రిప్ ప్యాకేజీ పేరుతో 20% డిస్కౌంట్ అందిస్తోంది. దేశవ్యాప్తంగా పండగల సమయంలో రద్దీని నియంత్రించేందుకు ఈ పథకాన్ని రైల్వే శాఖ తీసుకొచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. రౌండ్ ట్రిప్ ప్యాకేజీలో భాగంగా అప్ అండ్ డౌన్ టికెట్లు బుక్ చేసుకుంటే మీకు 20% తగ్గింపు అందించనుంది. ఆగస్టు 14 నుంచి ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రాయితీ వర్తించే తేదీలను ప్రకటించింది. 2025 అక్టోబర్ 13 నుంచి 26 మధ్య ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకోవాలి. తిరుగు ప్రయాణం నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 మధ్య ఉన్నప్పుడు ఈ పథకం కింద 20% రాయితీ వర్తిస్తుందని చెప్తున్నారు. టికెట్ పై రాయితీని పొందాలనుకునే ప్రయాణికులు రౌండ్ డే జర్నీ అంటే అప్ అండ్ డౌన్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గమ్యస్థానాలు చేరడానికి తీసుకోవాల్సిన టికెట్ ద్వారా కనెక్టింగ్ జర్నీ ఫీచర్ను ఉపయోగించి రిటర్న్ టికెట్ను కూడా బుక్ చేసుకోవచ్చు. అప్పుడే ఈ 20% రాయితీ వర్తిస్తుందని కూడా చెప్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ నుండి విశాఖపట్నానికి టికెట్ బుక్ చేస్తే తిరిగి వచ్చే టికెట్ కూడా విశాఖపట్నం నుండి హైదరాబాద్ వరకు ఉండాలి. అదేవిధంగా అప్ అండ్ డౌన్ టికెట్లు బుకింగ్ రెండు కూడా ఒకే పద్ధతిలో ఉండాలి. అంటే ఒక టికెట్ను ఆన్లైన్ ద్వారా మరో టికెట్ను రిజర్వేషన్ కౌంటర్లో బుక్ చేసుకుంటే ఇది వర్తించదన్నమాట. అటు ఆన్లైన్ లేదా కౌంటర్ బుకింగ్ రెండు ఒకటే విధంగా ఉంటేనే డిస్కౌంట్ పొందొచ్చు. ఇరువైపులా బుక్ చేసుకున్న టికెట్లు కన్ఫర్మ్ అయినప్పుడు మాత్రమే ఆఫర్ వర్తిస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ పథకం కింద బుక్ చేసుకున్న టికెట్లకు ఎటువంటి రీఫండ్ కూడా ఉండదు. ఈ పథకం ఫ్లెక్సీ ఫేర్ లేని రైళ్లతో సహా అన్ని తరగతులు రైళ్ల ప్రత్యేక రైళ్లకు కూడా వర్తిస్తుందని కూడా చెప్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో రైలు ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. ముఖ్యంగా పండుగలు మరియు సెలవుల సమయంలో చూస్తే ఇటు హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి, శ్రావణ మాసం, వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండుగల సమయాల్లో అయితే రైళ్లలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి.